రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని హతం చేసేటువంటి పరిణామాలు వేగంగా జరుగుతా ఉన్నాయి. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ప్రశ్న రావణ్ అనే అతను హైదరాబాద్ బేస్డ్ గా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాడు. అతను పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించాడనే పేరుతో కేసు పెట్టి, ఒక కేసు కాకుండా కేసుల మీద కేసు, కేసుల మీద కేసు, 4-5 కేసుల్లో రాష్ట్రం అంతా తిప్పి అన్ని చోట్ల బెయిల్ వచ్చిన తర్వాత ఆఖరికి నిన్న గన్నవరంలో అతని మీద ఉపా కేసు, ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉపా కేసు, రాజద్రోహ నేరం కింద, పాత చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం కింద దేశ ఐక్యతకి సమగ్రతకి భంగం కలిగిస్తున్నాడు అనేటువంటి నెపనెట్టి ఇప్పుడు రిమాండ్ కు పంపించారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అన్నిటికన్నా తీవ్రమంటే ఒక యూట్యూబర్, ప్రశ్న అని నడుపుతున్న ఒక యూట్యూబర్ మీద ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఏంటి? అసలు ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రం ఏమవుతుంది, ఎటువైపు పోతుంది అనేటువంటి. ఇదే ఒక సభలో ఉపన్యాసం చేయటం, లేదా ఒక యూట్యూబ్ లోనో లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా కామెంటో లేదా ఒక ఉపన్యాసం చేస్తే ఉగ్రవాదే పని అయితే, పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం, పోలీసు గోడలు దూకిపోవటం, పోలీసు వాళ్ళు చొక్కాలు పట్టుకోవటం, ఇదేమవుతుంది? అదే ఉగ్రవాదం, ఇదే అదే ప్రమాదం, ఇదే. ఒక వ్యక్తిని ఆయన విమర్శించాడు అనుకుందాం, విమర్శలో అభ్యంతరకరమైన పదాలు కూడా ఉండుండొచ్చు, ఆయన బాధపడి కూడా ఉండొచ్చు. గతంలో ఎప్పుడైనా ఒక జర్నలిస్టు అభ్యంతరకరమైన పదాలు, ప్రతిష్టకు భంగం కలిగించేవో మాట చేస్తే వాళ్ళు డిఫమేషన్ కేసు వేసుకోవాలి, సివిల్ సూట్. కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి ఆ క్రిమినల్ కేసుల తరఫున పోలీసులు, ప్రభుత్వమే రంగంలో దిగి నడపడం అనేది ఇది చాలా అరుదైనటువంటి విషయం. పైగా దాని మీద ఇప్పుడు అతని మీద కక్ష కట్టి ఎక్కడికి పోతే అక్కడికల్లా జనసేన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోవటం, పోలీస్ స్టేషన్ మీద దూసుకుపోవటం, పోలీసు వాళ్ళు నెట్టేయటం, స్టేషన్లో దూకటం, అసలు ఏంటిదని? అదే ఇదే ఏది ఉగ్రవాదం? ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎవరు దోషులు? అందుకని ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి, ప్రజాతంత్రవాదులు నిలదీయాలి. అది కేవలం ఇప్పుడు మేము వామపక్ష పార్టీలు అందరం కూడా సమావేశమై ఉమ్మడిగా ఈ అరెస్టుల్ని, ఈ ఉపా కేసు పెట్టి ప్రశ్న రావణ్ణి జైలుకు శాశ్వతంగా జైల్లో ఉండి ఆయన గొంతుని శాశ్వతంగా మూసేయాలి, నొక్కాలి అని చెప్పే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపా కేసు ఉపసంహరించుకొని ఆయన విడుదల చేయాలి, ఆయన మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయాలి. వ్యక్తిగతమైన కేసులు ఏమనంటే వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం ఈ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి ఈ రకమైనటువంటి నిరంకుశత్వానికి పూనుకోకూడదు అని చెప్పి మేము అందరం కూడా ఉమ్మడిగా అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.